మీ స్కిన్ కేర్ గురించి చెప్పండి అండ్ మీరు ఏ ప్రోడక్ట్స్ యూస్ చేస్తారో చెప్పండి అని చెప్పి. సో ఈ రోజు ఐ థాట్ ఐ షుడ్ టాక్ అబౌట్ ఇట్. ఐస్ క్యూబ్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషలీ వెన్ యూ టర్న్ 25 క్రాస్ అయినప్పుడు దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఆలూతో చేసింది, పొటాటోతో చేసింది, అలానే ఇది క్యారెట్, ఆరెంజ్ అండ్ ఫ్యూ అదర్ థింగ్స్తో చేసింది. ఇంత గ్లాస్లో నేను దీంట్లో ఫుల్ వాటర్ తాగుతాను అనమాట. క్లోవ్ వాటర్ 4 లీటర్స్ వాటర్ తాగి ఒక 1 మంత్ మీరు చూడండి మీ స్కిన్ ఎంత బెటర్ అవుతుంది అని చెప్పి. ఇది మేకప్ వేసినట్టు అనిపిస్తుంది ఇది యూజ్ చేసినప్పుడు. మీరు ఒక్కసారి చేసి చూడండి, యూ విల్ హ్యావ్ అమేజింగ్ రిజల్ట్స్. చాలా బాగుంటుంది. సో డస్కీగా ఉన్న వాళ్ళు బ్యూటిఫుల్ ఉంటారు, దానికి మనం ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. We are beautiful however we are. We have to accept ourselves anamata. Hey guys, welcome back to my channel Chandana Segu. Hope you're all doing well. So chaala mandi naku comments lo and Instagram lo and messages ద్వారా నాకు అడుగుతూనే ఉన్నారు అనమాట. మీ స్కిన్ కేర్ గురించి చెప్పండి అండ్ మీరు ఏ ప్రోడక్ట్స్ యూస్ చేస్తారో చెప్పండి అని చెప్పి. సో ఈ రోజు ఐ థాట్ ఐ షుడ్ టాక్ అబౌట్ ఇట్. అండ్ గైస్, బిఫోర్ ఐ స్టార్ట్ ద వీడియో, దిస్ ఇస్ నాట్ అ ప్రమోషనల్ వీడియో. ఇది ఏ పెయిడ్ ప్రమోషన్ కాదు. సో ఇది నా ఎక్స్పీరియన్స్ నుంచి నేను ఏమేమైతే ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నానో ఓవర్ ద ఇయర్స్ నేను చాలా ఎక్స్ప్లోర్ చేసి కొన్ని ప్రోడక్ట్స్ నుంచి నిజంగానే చాలా మంచి బెనిఫిట్ వచ్చింది నాకు. సో వాటి గురించి నేను చెప్తున్నాను అనమాట. సో డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి, సో దట్ యూ గెట్ అ ప్రాపర్ ఐడియా ఆఫ్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ అండ్ మీరు కరెక్ట్గా వేలో యూజ్ చేసుకోవచ్చు. సో చూడండి, ఐ జస్ట్ వోకప్ అనమాట. ఐ జస్ట్ లిటరలీ వోకప్. సో ఇప్పుడు నేను నా ఫేస్ వాష్ చేస్తున్నాను. సో నేనైతే ఆనెస్ట్లీ ఐ డోంట్ యూజ్ ఫేస్ వాష్ ఇన్ ద మార్నింగ్, ఎందుకంటే నైట్ మనం డస్ట్లో వెళ్ళుండము, సన్ ఉండదు, ఎలాంటి పొల్యూషన్ ఉండదు. సో మనం ఇంట్లో పడుకుని ఉంటాం కాబట్టి నా స్కిన్ మీద నేనేమైనా క్రీమ్స్ రాసుకుని ఉంటే, మాయిశ్చరైజర్ వాట్ ఎవర్, నేను దాన్ని క్లెన్స్ చేయడానికి మాత్రమే వాష్ చేస్తాను అనమాట వాటర్తో. ఇఫ్ I have used any other products like na acne cream or dark circle ki inkemayna like whatever etc ఏమైనా యూజ్ చేస్తుంటే కనుక డెఫినెట్గా అప్పుడు మనం క్లెన్జర్ యూజ్ చేయాల్సి వస్తుంది. సో నేను నిన్న నైట్ ఏమీ అప్లై చేయలేదు, ఐ జస్ట్ అప్లైడ్ మాయిశ్చరైజర్. కాబట్టి నేను ఈరోజు జస్ట్ ఉత్తి వాటర్తో నేను ఫేస్ వాష్ చేస్తున్నాను అనమాట. సో నెక్స్ట్ ఐస్ క్యూబ్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషలీ వెన్ యూ టర్న్ 25 క్రాస్ అయినప్పుడు దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఐస్ బౌల్ కూడా పెట్టుకోవచ్చు. ఒక బౌల్లో మొత్తం ఐస్ క్యూబ్స్ వేసి వాటర్ వేసి దాంట్లో మన ఫేస్ ముంచొచ్చు. బట్ ఐ కెనాట్ డూ దాట్, ఎందుకంటే నాకు కోల్డ్ పడదు, అంటే ఐస్ క్యూబ్స్ నా ముక్కులో వెళ్ళడం నాకు పడదు. సో అందుకని నేను ఐస్ క్యూబ్స్ని రబ్ చేసుకుంటాను అనమాట ఫేస్ మీద. ఎంటైర్ ఫేస్ మీద ఇలా ఐస్ క్యూబ్స్ని రబ్ చేసేసుకోండి. కాబట్టి లెట్స్ గో టు ద థర్డ్ వన్. ఇది ఏంటంటే, ఇది నేను ఆలు పొటాటోని పీల్ చేసి దాన్ని గ్రైండ్ చేసి దాంట్లో కొంచెం ఒక 1 స్పూన్ అంత లెమన్ వేసి దాన్ని ఫ్రీజ్ చేసి పెట్టుకుంటాను అనమాట. ఇలా ఒక జిప్లాక్లో వేసి ఇట్స్ ఆల్మోస్ట్ డన్. నేను మళ్ళీ నెక్స్ట్ వీక్ చేయాలి. సో ఇలా పెట్టుకుంటాను అనమాట. ఎవ్రీ డే మార్నింగ్ నేను ఐస్ క్యూబ్స్ రబ్ చేసుకున్న తర్వాత ఒక క్యూబ్ ఇలాంటిది తీసుకొని ఐ జస్ట్ రబ్ ఇట్ ఆన్ మై ఫేస్ అండ్ లీవ్ ఇట్ ఫర్ లైక్ 5-10 minutes. కొంచెం డ్రై అవుతుంది అన్నప్పుడు ఐ జస్ట్ వాష్ మై ఫేస్ అనమాట. సో దిస్ ఇస్ ద సెకండ్ స్టెప్ దట్ ఐ డూ. సో ఇది రాసేసుకున్నా అనమాట. సో లెట్స్ వెయిట్ ఫర్ లైక్ 5 to 10 minutes, కొంచెం డ్రై అవుతుంది. సో గైస్, ఇది డ్రై అయ్యే టైంలో ఐ వాంటెడ్ టు షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ విత్ యూ. సో నేను ఇప్పుడైతే ఏదైతే యూజ్ చేసానో ఇది
ఆలూతో చేసింది, పొటాటోతో చేసింది. అలానే ఇది క్యారెట్, ఆరెంజ్ అండ్ ఫ్యూ అదర్ థింగ్స్ చేసింది. అండ్ ఇది పప్పు, మసూర్ దాల్ అండ్ ఫ్యూ అదర్ థింగ్స్ చేసింది అనమాట. దీని నుంచి చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. మామూలుగా ఐఎమ్ నాట్ అ పర్సన్ హూ విల్ గో టు సలూన్ ఫర్ ఎనీథింగ్. అందుకని ఐ యూజ్ దీస్ థింగ్స్. ఇది టిపికల్ ఇంట్లో ఉన్న స్టఫ్ నుంచి చేసింది అండ్ యూ విల్ గెట్ 100% మంచి రిజల్ట్స్ వస్తుంది అనమాట. అండ్ ఇట్ ఇస్ సేఫ్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ స్కిన్. సో నేను ఇది ఎలా అంటే ట్యాన్ అయినప్పుడు ట్యాన్ తీయడానికి ఒకటి యూజ్ చేస్తా, రెగ్యులర్ బేస్లో ఒకటి యూజ్ చేస్తా, నైట్ టైం ఒకటి యూజ్ చేస్తా, ఫేస్ డల్ అయిపోయి ఉంటే, స్ట్రెస్డ్గా అయి ఉంటే అది, అండ్ స్కిన్ టైట్ చేసుకోవడానికి ఒకటి. సో అలా ఐ కీప్ యూజింగ్ దీస్ అనమాట. సో ఇఫ్ యూ గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్, ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ ఆర్ టెక్స్ట్ మీ. ఐ విల్ డెఫినెట్లీ డూ అ డెడికేటెడ్ వ్లాగ్ అబౌట్ దీస్ థింగ్స్. ఎలా చేయాలి, ఎలా ప్రిజర్వ్ చేయాలి, క్వాంటిటీ అన్నీ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇట్స్ ఆల్మోస్ట్ డ్రై. లెట్ మీ వాష్ మై ఫేస్. సో గైస్ ఐమ్ ఆల్ రెడీ. ఇప్పుడు వెళ్ళి ప్రోడక్ట్స్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. లెట్స్ గో. సో గైస్, బిఫోర్ we talk about the products, I want to tell you few important things that I 100% follow and I believe అది చాలా ఇంపార్టెంట్ అని. సో మీరు చాలా మంది చెప్పేది వినే ఉంటారు కదా. సో ఏంటి అంటే మనం ఏం తింటామో అది మన ఫేస్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది, మన బాడీ మీద రిఫ్లెక్ట్ అవుతుంది అని. ఐ బిలీవ్ దిస్ ఆల్ లాట్ అనమాట. సో చాలా మందికి వాళ్ళ స్కిన్తో ప్రాబ్లమ్స్ ఉంటాయి, డిస్కలరేషన్ ఆర్ యాక్నీ ఆర్ పిగ్మెంటేషన్ ఆర్ వాట్ ఎవర్ ఉండొచ్చు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే యూ షుడ్ డెఫినెట్లీ అండర్స్టాండ్ యువర్ బాడీ అండ్ యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ గుడ్ ఫర్ యూ. అండ్ హోమ్ రెమెడీస్ కొన్ని ఉంటాయన్నమాట. దోస్ ఆర్ వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. లైక్ ఐ టెల్ యూ ఫ్యూ థింగ్స్ దట్ ఐ ఫాలో. మనకి డైజెస్టివ్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మన డైజెస్టివ్ ట్రాక్ట్ క్లీన్గా ఉంటే, టాక్సిన్స్ లేకుండా అది మన స్కిన్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. అంత నీట్ ఉంటుంది మన స్కిన్ కూడా, చాలా గ్లో అవుతుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఈవెన్చువల్లీ అది తగ్గిపోతుంది ఇఫ్ యూ స్టార్ట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ వాట్ యూ కన్జ్యూమ్. అది చాలా మ్యాటర్ అవుతుంది. సో ఫస్ట్ థింగ్ ఐ టెల్ యూ వాట్ ఐ డూ టు కీప్ మై డైజెస్టివ్ సిస్టమ్ హెల్దీ. మార్నింగ్ లేవగానే, నో మ్యాటర్ what time I wake up, the moment I wake up, what I do is ఒక ఈ గ్లాస్లో, ఇంత గ్లాస్లో నేను దీంట్లో ఫుల్ వాటర్ తాగుతాను అనమాట. క్లోవ్ వాటర్, క్లోవ్స్ ఒక 3 to 4 క్లోవ్స్ దీంట్లో వేసి నేను మైక్రోవేవ్లో ఒక 2 minutes పెట్టేసి అది వార్మ్ అయ్యాక తాగుతా. దాన్ని బాయిల్ కూడా చేయాలి అనే అవసరం లేదు. ఇఫ్ పాసిబుల్, లైక్ మీకు టైం ఉంటే కనుక యూ కెన్ డూ దాట్. సెకండ్ థింగ్, ప్రీవియస్ డే ఒక చిన్న గ్లాస్లో వాటర్ తీసుకొని అందులో 2 strands కుంకుమ పువ్వు దాన్ని వేసి ఓవర్ నైట్ వదిలేసేయండి. అది మంచిగా సోక్ అయి ఉంటుంది. మార్నింగ్ లేవగానే వాటర్ ఎల్లోయిష్ టింట్ ఉంటుంది. సో దాంట్లో మీరు ఏం చేయాలంటే యూ కెన్ యూజ్ 1 spoon ఆఫ్ ఘీ, 1 spoon ఘీ అందులో వేసి వేడి చేసుకొని మీకు కుదిరినంత వేడిగా వామ్గా తాగండి. ఓకే, ఇది కూడా అంతే. ఇది ఏం చేస్తుంది అంటే మన పొట్టలో ఇమ్యూనిటీ బిల్డ్ చేస్తుంది. ఫస్ట్ థింగ్, టాక్సిన్స్ ఏమైనా ఉంటే, ఒక స్ట్రాంగ్ టాక్సిన్స్ ఏమైనా ఉంటే కలెక్ట్ అయినవి బయటికి రాకుండా ఇవన్నీ క్లియర్ అవుతుంది అనమాట. సో బేసిక్గా ఇది కూడా మన పొట్టని చాలా నీట్గా ఉంచుతాయి. సో దీస్ 2 things I definitely do in the morning. Before I do this, నేను ఏం తినను అనమాట. ఇది మీరు లేవగానే ఎంటీ స్టమక్లో తీసుకోవాలి. ఓకే, మీరు దీని తర్వాత ఫ్రెష్ అప్ అయితే కూడా ఇట్స్ వెల్ అండ్ గుడ్. సో చాలా మంచిది. సో వన్స్ దట్ ఈస్ డన్, యూ కెన్ ఈట్ వాట్ ఎవర్ యూ వాంట్. నేను తినేది ఏం తింటా, హౌ ఐ ఫాలో మై డయట్, ఇవన్నీ కూడా ఇంకొక సెపరేట్ వ్లాగ్లో నేను చెప్తాను అనమాట. ఈరోజు లెట్స్ కాన్సన్ట్రేట్ ఆన్ ద స్కిన్ కేర్. సో దిస్ 2 are something very important and please try to follow it. నాకు ఇయర్స్ పట్టింది అర్థం చేసుకోవడానికి, యాక్సెప్ట్ చేసుకోవడానికి అండ్ దాన్ని నా రొటీన్లో అడాప్ట్ చేసుకోవడానికి. ఇట్ వాజ్ నాట్ ఓవర్ నైట్, ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్. బట్ డెఫినెట్లీ ఇప్పుడైతే అలవాటు అయిపోయింది నాకు. నేను ఎక్కడున్నా, నేను ట్రావెల్ చేస్తున్నా, నేను లైక్ వెకేషన్ స్పాట్లో ఉంటే కూడా ఐ విల్ మేక్ ష్యూర్ ఐ డ్రింక్ దిస్. దట్స్ హౌ మచ్ ఇంపార్టెంట్ ఇట్ ఇస్. సో అండ్ సమ్మర్లో ఒక చిన్న టిప్ ఏంటంటే
వైటమిన్ సి ఉన్న ఫ్రూట్స్ అండ్ వెజీస్ తీసుకోండి, దట్స్ గోనా బీ హెల్ప్ఫుల్. అండ్ హైడ్రేట్ యువర్ సెల్ఫ్. లైక్ వింటర్ అయినా సమ్మర్ అయినా మినిమమ్ 3 to 4 liters ఆఫ్ వాటర్ కంపల్సరీ తాగండి. సమ్మర్లో అయితే 4 క్రాస్ చేసినా మంచిదే. అన్లెస్ యూ డోంట్ హ్యావ్ ఎనీ హెల్త్ ఇష్యూస్, యూ హ్యావ్ లైక్ నార్మల్ పీపుల్కి దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఒక్కసారి జస్ట్ వాటర్ తాగి 4 liters వాటర్ తాగి ఒక 1 month మీరు చూడండి మీ స్కిన్ ఎంత బెటర్ అవుతుందని చెప్పి. సో దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మన బాడీని హైడ్రేటెడ్గా ఉంచుకోవడం. బేసిక్ ఫ్యూ థింగ్స్ మన ప్రతి ఒక్కరికి కావాలి అనేది ఏంటి అంటే ఒక క్లెన్జర్ ఆర్ అ ఫేస్ వాష్. మైల్డ్ క్లెన్జర్స్ యూజ్ చేయండి, మ్యాక్స్ టు మ్యాక్స్. లైక్ నేను ఇండియాలో ఉన్నప్పుడు వరకు నేను సెటఫిల్ యూజ్ చేస్తుండే. సెటఫిల్లో అంత ఫోమ్ ఉండదు, ఫోమ్ రాదు. సో ఫోమ్ ఉండే లాంటిది యూజ్ చేయండి, బట్ మేక్ షూర్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ, ఇట్స్ నాట్ వెరీ హార్ష్ టు యువర్ స్కిన్. లైక్ మైల్డ్ది వాడండి. దెర్ సో మెనీ ఇన్ ద మార్కెట్, సో యూ కెన్ గో ఫర్ వాట్ ఎవర్ యూ వాంట్. అది. సెకండ్ థింగ్ వచ్చి టోనర్ కంపల్సరీ కావాలి, బట్ నాట్ ఇన్ ద మార్నింగ్స్, ప్రిఫరబుల్లీ ఇన్ ద ఈవినింగ్స్, బికాస్ బయట వెళ్ళి వచ్చి ఉంటాం కాబట్టి ఆ డస్ట్ మొత్తం క్లియర్ చేయడానికి యూ షుడ్ యూజ్ ద టోనర్. సో అది నేను నైట్ రొటీన్ మాట్లాడినప్పుడు ఐ విల్ టాక్ మోర్ అబౌట్ ఇట్, ఏ టోనర్ బాగుంది ఇవన్నీ కూడా. సో నెక్స్ట్ థర్డ్ థింగ్, మాయిశ్చరైజర్. యూ నీడ్ అ వెరీ గుడ్ మాయిశ్చరైజర్. సో మాయిశ్చరైజర్ అని మాట్లాడేటున్నప్పుడు యూ షుడ్ నో యువర్ స్కిన్. కొంతమందికి ఆయిలీ స్కిన్ ఉంటుంది, కొంతమందికి కాంబినేషన్ ఉంటుంది, కొంతమందికి ఓన్లీ లైక్ ముక్కు దగ్గర ఫోర్హెడ్ దగ్గర మాత్రమే ఆయిల్ వస్తుంది, రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ డ్రై. కొంతమందికి డ్రై అండ్ ఎక్స్ట్రీమ్లీ డ్రై స్కిన్ ఉంటుంది అనమాట. సో మీ స్కిన్ ఏంటో తెలుసుకొని దాన్ని బట్టి మీరు ఒక మాయిశ్చరైజర్ని చూస్ చేసుకోండి. అండ్ ఫోర్త్ థింగ్, కంపల్సరీ ఇది చాలా ఇంపార్టెంట్, దట్స్ అ సన్ స్క్రీన్. సన్ స్క్రీన్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. దెర్ ఇస్ టింటెడ్ సన్ స్క్రీన్ ఇప్పుడు చాలా మంది వాడుతున్నారు అండ్ ఆల్ దట్, అండ్ వైట్ కాస్ట్ ఇస్తుంది కొన్ని సన్ స్క్రీన్స్. సో ఇవన్నీ ఉంటాయి అనమాట. సో మీ స్కిన్కి ఏది సూట్ అవుతుందో తెలుసుకొని వాడాలి. దట్స్ ఆల్ ఐ వాంట్ టు టెల్. సో నేను యూజ్ చేసేది, లెట్ మీ టెల్ యూ. సో లెట్స్ స్టార్ట్ విత్ ద మాయిశ్చరైజర్. సో నేను ఇది యూజ్ చేస్తా సెటఫిల్ ఫ్రమ్ ఇయర్స్, లైక్ చాలా ఇయర్స్ నుంచి నేను యూజ్ చేస్తున్నాను అనమాట అది. సో నాది వచ్చి స్కిన్ యాక్చువల్లీ డ్రై ఉంటుంది, ఓన్లీ టీ జోన్లో నాకు కొంచెం ఆయిల్ వస్తుంది తప్ప. దిస్ ఇస్ వెరీ గుడ్, చాలా బాగుంటుంది. ఇట్ గివ్స్ దట్ గ్లో. లైక్ బికాస్ నేను ఐ డోంట్ ప్రిఫర్ యూజింగ్ మేకప్ ఆన్ రెగ్యులర్ బేసిస్. బయటికి వెళ్ళాలి నెసరీ ఉంటేనే నేను మేకప్ యూజ్ చేస్తా, అదర్వైజ్ ఐఎమ్ నాట్ అ పర్సన్ హూ అప్లై మేకప్. సో నాకు ఇది చాలా ఇష్టం అవుతుంది అనమాట. దిస్ ఇస్ వెరీ గుడ్. లైక్ ఇన్ఫ్యాక్ట్ ఎంత డ్రై ఉంటే కూడా స్కిన్ ఇది చాలా మంచిగా చేస్తుంది టెక్స్చర్ని. సో దిస్ ఇస్ సంథింగ్ యూ కెన్ ట్రై ఇఫ్ యూ హ్యావ్ ఎక్స్ట్రీమ్లీ డ్రై స్కిన్. ఇందులో నార్మల్ స్కిన్కి కూడా ఉంటుంది, సో యూ కెన్ నార్మల్ స్కిన్ వాళ్ళు అది తీసుకోండి. సో దట్స్ డన్. సో లెట్స్ మూవ్ టు సన్ స్క్రీన్ ఏంటంటే ఇక్కడ నేను ఒక 3 types ఆఫ్ సన్ స్క్రీన్ మీకు చూపిస్తాను. దిస్ ఇస్ బయోటిక్ సన్ స్క్రీన్. నేను ఇది 75+ ఉంది. నేను ఇది ఆల్మోస్ట్ ఒక 7 years వరకు నేను ఇది వాడాను. సో ఇది నేను బాడీకి కూడా యూజ్ చేస్తుండే. నేను ఫేస్కి ఇది ఆపేసా ఒక పాయింట్కి వచ్చాక, ఎందుకంటే దిస్ విల్ గివ్ యూ దట్ ఆయిలిష్ లుక్ అనమాట. ఇది మీరు ఫేస్కి యూజ్ చేసి, అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నాకు అలా అనిపించింది, మరీ ఆయిలీగా అయిపోద్ది అని. బికాస్ ఐ యూజ్ మాయిశ్చరైజర్, అది ఆల్రెడీ మనకు కొంచెం ఇన్స్టెంట్ గ్లో లాగా అనిపిస్తుంది. ఇది వేస్తే లిటరీ ఆయిలీ అయిపోతుండే నాకు. సో బట్ దిస్ ఇస్ వెరీ గుడ్, ప్రొటెక్ట్ చేస్తుంది సన్ నుంచి. 75+ ఉంది కాబట్టి. అండ్ బాడీకి అయితే లైక్ ఈవెన్ టిల్ నౌ ఐ యూజ్ దిస్, చాలా బాగుంది. ఇది చాలా బాగుంది. సో నెక్స్ట్ వచ్చి ఇక్కడికి వచ్చాక నాకు ఇక్కడ ఒక డాక్టర్ రికమెండ్ చేసింది అనమాట ఇది. సో లా రోష్-పోర్సే అని. సో ఇది ఎలా అయిందంటే ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. దిస్ ఇస్ అ టింటెడ్ సన్ స్క్రీన్. సో ఇది ఎలా వస్తుంది అంటే ఇట్ హ్యాస్ అ బ్రౌన్ టింట్ అనమాట. సో ఇలా, సో ఇది మేకప్ వేసినట్టు అనిపిస్తుంది ఇది యూజ్ చేసినప్పుడు. ఒక లేయర్ ఆఫ్ ఇది ఇస్తుంది అనమాట. బట్ బాగానే ఉంది, ఇట్స్ గుడ్ ఓన్లీ, బట్ ఇట్స్ సూపర్ ఎక్స్పెన్సివ్.
ఎప్పుడైనా లైక్ ఇక్కడ కాలిఫోర్నియాలో యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ లైక్ టూ వెరీ హాట్, సన్ బర్న్ అయినంత సన్ ఉంది. సో అలాంటి టైంలోనే నేను అది యూజ్ చేస్తాను అనమాట. అండ్ దెర్ ఇస్ వన్ మోర్ థింగ్ దట్ ఐ లవ్ దిస్. ఓకే, అవీనిది దిస్ ఇస్ వన్ మోర్ సన్ స్క్రీన్. ఇది నాకు 2.5 years 3 years వరకు వస్తుంది. సో దీని ప్రైస్ కొంచెం ఎక్స్పెన్సివే. ఐ థింక్ ఐ పెయిడ్ అరౌండ్ 2.5 అనుకుంటా. ఐఎమ్ నాట్ ష్యూర్ విత్ ద ప్రైస్, నాకు గుర్తులేదు, బట్ సమ్వేర్ అరౌండ్ దాట్. బట్ అప్పుడు అంత ఎక్స్పెన్సివ్ అని అనిపించవచ్చు, బట్ దిస్ విల్ కమ్ ఫర్ లైక్ 2-3 years ఈజీగా. నేను ఇది లాస్ట్ టైం ఇండియాకి వచ్చినప్పుడు తీసుకున్నా, ఇంకా హాఫ్ బాటిల్ అలానే ఉంది. సో దిస్ ఇస్ వెరీ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్, చాలా బాగుంది. అండ్ దీని మీద వీడు 50+ అని పెట్టారు. అండ్ దీంట్లో ఏంటంటే ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఇందులో కొంచెం వైట్ కాస్ట్ ఇస్తుంది అనమాట. సో దిస్ ఇస్ లైక్ మోర్ లైక్ అ స్ప్రే. ఐ షో యూ. సో ఇలా ఉంటుంది. సో దీన్ని మీరు స్ప్రెడ్ చేశాక కొంచెం వైట్ కాస్ట్ ఇస్తుంది. సో డస్కీ స్కిన్ టోన్కి యూ మైట్ ఫీల్ కొంచెం వైట్ కాస్ట్ ఉంది అన్నట్టు. బట్ ఇఫ్ యూ చూడండి, బట్ ఇఫ్ యూ స్మర్జ్ ఇట్ వెల్ అది వెళ్ళిపోతుంది. సి, సో దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ హ్యావ్ యూజ్ ఇట్ వెరీ రెగ్యులర్లీ. నాకు చాలా నచ్చుతుంది అనమాట ఇది కూడా. సో దిస్ ఇస్ వన్ థింగ్. నౌ I'll tell you something which is very important, and I have used this as a tip. ఎందుకు అంటే నేను నా మాయిశ్చరైజర్తో పాటు ఎక్స్ట్రీమ్లీ డ్రై ఉన్నప్పుడు ఐ యూజ్ దిస్. సో ఇది వచ్చి వైటమిన్ ఈ క్యాప్సూల్. ఓకే, ఎనీ వైటమిన్ ఈ క్యాప్సూల్. ఇది నార్మల్గా కన్జ్యూమ్ చేసుకోవడానికి, బట్ నేను దీన్ని చాలామంది దీన్ని యూజ్ చేస్తారనమాట, హెయిర్కి, స్కిన్కి అంతా. సో సేమ్ వే నేను కూడా యూజ్ చేస్తున్నా. ఎలా అంటే ఒక క్యాప్సూల్ తీసుకొని దీన్ని ప్రిక్ చేసి కొంచెం ఈ క్యాప్సూల్లో ఉన్న హాఫ్ ఆఫ్ ఇట్ తీసుకొని మాయిశ్చరైజర్తో పాటు మిక్స్ చేసి దాన్ని అప్లై చేసేసుకోండి. ఓకే, దాన్ని అప్లై చేశాక, బట్ ఇఫ్ యూఆర్ గోయింగ్ ఇన్ హాట్ సన్, అంటే దీనివల్ల ట్యాన్ అయితే అవ్వదు, బట్ ఏంటంటే కొంచెం ఆయిలిష్గా కనిపిస్తుంది. ఎక్కువ హీట్ వల్ల ఇంకా ఆయిలిష్ అయిపోతుంది అనమాట ఫేస్. సో ఇంట్లో ఉన్నప్పుడు ప్లీజ్ డూ దిస్. గుడ్ అమౌంట్ ఆఫ్ మాయిశ్చరైజర్తో పాటు ఇది అప్లై మిక్స్ చేసి ఫుల్గా ఫేస్ మీద అప్లై చేస్తాను అనమాట. చాలా చాలా బాగుంటుంది. దాని తర్వాత ఫేస్ వాష్ చేస్తే జస్ట్ లీవ్ ఇట్ లైక్ 4 hours 3 hours, మీకు ఎన్ని hours పాసిబుల్ ఉంటే అన్ని hours వదిలేసి ఫేస్ వాష్ చేయండి. అండ్ లుక్ ఎట్ ద గ్లో వాట్ యూ గెట్. దట్ ఈస్ వన్ థింగ్. సో నెక్స్ట్ థింగ్, let me talk about one product I recently started using. ఒక 1 year నుంచి వాడుతున్నాను అనమాట. ఇట్స్ కాల్డ్ స్నేల్ మ్యూసిన్. ఇది ఎలా అంటే బయటికి వెళ్ళేటప్పుడు ఇది వాడినప్పుడు యూ నీడ్ నాట్ యూజ్ ఎనీథింగ్ ఎల్స్. యూ కెన్ జస్ట్ గో లైక్ దట్. లైక్ మీరు ఏం పెద్దగా యూజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇది డైరెక్ట్గా జస్ట్ ఇది ఒకటే వేసుకుంటే కూడా ఈవెన్చువల్లీ మీకు ఒక మంచి గ్లో అనేది వస్తుంది. పీపుల్సే డిస్కలరేషన్ కూడా తగ్గుతుంది అనేసి. నా ఫేస్లో డిస్కలరేషన్ లేదు, సో నాకు ఐ హ్యావ్ నాట్ ఎక్స్పీరియన్స్ దాట్, బట్ ఐ డెఫినెట్లీ లైక్ దిస్ ప్రోడక్ట్. చాలా అంటే ఒక 1 week యూజ్ చేశాక మీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది అనమాట. ఇది మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైం ఎనీ టైమ్ యూజ్ చేయొచ్చు. ఐ యూజ్డ్ ఇట్ బోత్ ద టైమ్స్ అండ్ దిస్ ఇస్ ఆల్సో వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ వన్ మోర్ థింగ్ ఏంటంటే హైలూరోనిక్ సిరమ్ అనమాట. ఇది మన స్కిన్లో ఉన్న మాయిశ్చర్ కంటెంట్ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. సో ఈ సిరమ్ అంతే, ఇట్స్ నాట్ యాసిడ్ ఆర్ ఎనీథింగ్, ఇట్స్ జస్ట్ ఎ సిరమ్. సో యూ కెన్ యూజ్ ఇట్, డైలీ కూడా యూజ్ చేయొచ్చు. ఇది కూడా అంతే, మార్నింగ్ అండ్ నైట్ ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. సో దీన్ని వాడేసి దీని మీద యూ కెన్ యూజ్ యువర్ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ ఫాలో అప్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ ఇది వచ్చి వైటమిన్ సి సిరమ్. వైటమిన్ సి ఇది నేను ఇక్కడ వచ్చాక ఐఎమ్ యూజింగ్ దిస్ అనమాట. ముందు ఇండియాలో ఉన్నప్పుడు నేను యూజ్ చేసిన ప్రోడక్ట్స్ అంటే కపుల్ ఆఫ్ వైటమిన్ సి సిరమ్స్ యూజ్ చేసాం. నాకైతే అన్నీ ఆల్మోస్ట్ సేమే అనిపించింది. నాకు అలవాటు, నాకు అర్థమైపోయింది, ఎనీ గుడ్ వైటమిన్ సి సిరమ్ యూ టేక్, దిస్ ఇస్ వాట్ ఇట్ డస్ అన్నట్టు. సో నేను ఇదేం చేస్తుండే అంటే ఐ యూస్ టు అప్లై దిస్ ఫస్ట్, దీని తర్వాత మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ యూజ్ చేస్తుండే. ఇది కూడా అంతే, వైటమిన్ సి అనేది డెఫినెట్లీ బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేస్తుంది, మన ఓవరాల్ లుక్ ఆఫ్ మై ఫేస్ అండ్ బ్రైట్నెస్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్సో సంథింగ్ దట్ యూ కెన్ యూజ్. బట్ ఇవన్నీ కూడా నేను చెప్తుంది ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ వల్ల నాకు నా స్కిన్కి సూట్ అయింది. సో మీకు డర్మటాలజిస్ట్ ఉంటే గనక యూ హ్యావ్ టు డెఫినెట్లీ కన్సల్ట్ దెమ్
అండ్ దెన్ స్టార్ట్ యూజింగ్. ఇప్పుడు నేను చెప్పిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఒకటేసారి తెచ్చి ఒకటేసారి యూజ్ చేయకండి, బికాజ్ ఇవన్నీ 12 years ఎక్స్ప్లోర్ చేసి దాని గురించి తెలుసుకొని నా బాడీకి నా స్కిన్కి ఏది సెట్ అవుతుందో నేను చాలా రీసెర్చ్ చేశాక ఇవన్నీ నాకు యూజ్ అవుతుందని చెప్తున్నాను. డోంట్ ఎవర్ గో ఫర్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్. డోంట్. ఏదైనా కూడా మనకి ఎంత అఫోర్డ్ చేయగలుగుతామో అంతలోనే తీసుకోండి. అండ్ డెఫినెట్లీ మనకు ఒక మాయిశ్చరైజర్ నుంచి పెట్టి ఒక సిరం నుంచి పెట్టి అన్నీ కూడా చిన్న రేంజ్ నుంచి ఎక్స్పెన్సివ్ రేంజ్ వరకు దొరుకుతుంది. సో వెన్ యూర్ స్టార్టెడ్ ఫ్రమ్ ద లోవర్ రేంజ్ వాట్ యూ కెన్ అఫోర్డ్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈస్ ఆల్సో డన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ ఏంటి అంటే అలోవెరా జెల్. సో నేను ఇది ట్రూ నేచర్ది యూజ్ చేస్తాను. ఈవెన్ పతంజలి ఈజ్ వెరీ గుడ్. నేను ఇండియాలో ఉన్నప్పుడు పతంజలి కూడా యూజ్ చేస్తుండే, దట్ వాజ్ ఆల్సో వెరీ గుడ్. సో ఇది ఎట్లా యూజ్ చేస్తా అంటే నేను బయటికి వెళ్ళేటప్పుడు లైక్ బేసిక్గా నా ఫేస్ డస్ట్కి ఎక్స్పోజ్ అవుతుంది అన్నప్పుడు నేను ఇది యూజ్ చేస్తాను అనమాట. బికాజ్ ఇది ఏంటంటే ఒక లేయర్ ఫామ్ అయిపోతుంది మన ఫేస్ మీద. సో డస్ట్ వచ్చి వెళ్ళినప్పుడు మన పోర్స్ లోపలికి ఎంటర్ అవ్వదు డస్ట్. సో అది చాలా ఒక బ్యారియర్ లాగా క్రియేట్ చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ వై ఐ యూజ్ దిస్ అండ్ ఇట్స్ వెరీ 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 గుడ్. ఒక చాలా ఇంపార్టెంట్ విషయం చెప్దామని చాలా రోజుల నుంచి అనుకుంటుండే, అండ్ ఐ థింక్ దిస్ ద రైట్ ఆపర్చునిటీ. కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయన్నమాట మనకి ఇండియాలో చాలా ఈజీగా యాక్సెసిబుల్ ఉంది. మనకి మెడికల్ స్టోర్స్లో దొరుకుతున్నాయి లిటరలీ ఈ ప్రోడక్ట్స్. 200-300కి దొరుకుతున్నాయండి. ఇన్ఫ్యాక్ట్ లెస్సర్ దాన్ దట్ ఆల్సో. I don't want to mention those names, products పేరు నేను చెప్పదలుచుకోలే. బట్ ఆల్ దట్ ఐ వాంట్ టు టెల్ యూ ఇస్ కొన్ని ప్రోడక్ట్స్లో ఇలాంటి ప్రోడక్ట్స్లో ఎవరైతే క్యాప్షన్ కూడా వేసి ఉంటారు అనమాట, గెట్ అ ఫేర్ స్కిన్ ఇన్ 7 days అది ఇది అని. డెఫినెట్గా అందులో 7 daysలో మీ స్కిన్ టోన్ మార్చేస్తుంది, మీకు బెటర్ బ్రైట్ స్కిన్ ఇచ్చేస్తుంది. మీరు ఒక కంప్లెక్షన్ నుంచి ఇంకో కంప్లెక్షన్కి వెళ్ళిపోతున్నారు అంటే 100% అందులో స్టెరాయిడ్ ఉందండి. ప్లీజ్ అర్థం చేసుకోండి. స్టెరాయిడ్ అనేది చాలా బ్యాడ్ అండి స్కిన్కి, చాలా చాలా బ్యాడ్. దానివల్ల ఎన్నెన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయంటే ఇన్ఫ్యాక్ట్ మీరు అది రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటే క్యాన్సర్ కూడా వస్తుందండి, స్కిన్ క్యాన్సర్ కూడా వస్తుంది దానివల్ల. ప్లీజ్ గెట్ సమ్ అవేర్నెస్ అబౌట్ దిస్. ప్రోడక్ట్ కొత్తగా వాడే ముందు దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తెలుసుకొని అందులో మీకు తెలియని ఇంగ్రీడియంట్ ఏమైనా ఉంటే కనుక గూగుల్లో సర్చ్ చేయండి, అది స్టెరాయిడా కాదా తెలుసుకోండి, దాని తర్వాత మీరు వాడండి. చాలామంది ఎందుకు ఈ ఒబ్సెషన్ ఆఫ్ బికమింగ్ ఫేర్ ఆర్ బికమింగ్ తెల్లగా అయిపోవాలి, నేను నల్లగా ఉన్నా నేను తెల్లగా అయిపోవాలి, ఈ ఒబ్సెషన్ ఎందుకుందో నాకు అర్థం కావట్లేదు. ఏ కంప్లెక్షన్ అయినా ఇట్స్ బ్యూటిఫుల్ అండి. తెల్లగా ఉన్న వాళ్ళు బ్యూటిఫుల్గా ఉంటారు, డస్కీగా ఉన్న వాళ్ళు బ్యూటిఫుల్ ఉంటారు. దానికి మనం ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. we are beautiful however we are. We have to accept ourselves anamata. I think women should start accepting yourself for who you are. Dark unnaru, like వీళ్ళు నల్లగా ఉన్నారు, వీళ్ళు పొట్టిగా ఉన్నారు, వీళ్ళు పక్కగా ఉన్నారు, వీళ్ళు లావుగా ఉన్నారు, వీళ్ళకి హెయిర్ లేదు, వీళ్ళకి చిన్న హెయిర్ ఉంది, లాంగ్ హెయిర్ ఉంది. ఎందుకు? You have to accept yourself for who you are అండి. That's it. When you love yourself, accept yourself, everything and everyone looks beautiful. So please don't fall for all these things. మీరు ఫేర్ అయిపోవాలి, కంప్లెక్షన్ చేంజ్ అయిపోవాలి, ఇట్స్ నాట్ గుడ్ అండి. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ, మీరున్న దాంట్లో దాన్ని బెటర్గా చేసుకోవడానికి, ఇప్పుడు నేను ఇలా ఉన్నా, నేను ఉన్న దాంట్లో నేను బెటర్గా ఎలా చేసుకోవచ్చు, ఏం వాడితే, ఏం తింటే ఆర్ ఏం అప్లై చేస్తే నా స్కిన్ ఇంకొంచెం బెటర్ అవుతుంది అనేది ఓకే, దట్స్ వెరీ గుడ్, వెరీ హెల్దీ అప్రోచ్ అది. బట్ వాళ్ళలాగా అయిపోవాలి, వీళ్ళలాగా అయిపోవాలి, వీళ్ళు నన్ను కామెంట్ చేశారు, వీళ్ళు నన్ను బ్యాడ్గా చూస్తున్నారు, సో వాళ్ళని ప్లీజ్ చేయడానికి కోసం నేను ఇంకొకలాగా అయిపోవాలి అనేది మాత్రం ప్లీజ్ టేక్ ఇట్ అవుట్ ఆఫ్ యువర్ మైండ్. ఇట్స్ డెఫినెట్లీ నాట్ గుడ్. ఐఎమ్ షూర్ మీరందరూ కూడా యూర్ బ్యూటిఫుల్ యాజ్ యూ ఆర్. అందరికీ ఫ్లాస్ ఉంటాయి, అందరికీ ఏదో ఒక ఫ్లా ఉంటుంది. యాక్సెప్ట్ దాట్ ఆల్సో. దట్ ఈస్ ఆల్సో వెరీ న్యాచురల్. ఫ్లాస్ ఉండడం కూడా న్యాచురల్. అండ్ మన ఫ్లాస్ని మనం యాక్సెప్ట్ చేసుకుంటే ఫ్లా కూడా ఫ్లాలా కనిపించదు మనకి. దట్ విల్ ఆల్సో లుక్ వెరీ ప్రిటీ, బ్యూటిఫుల్ అండ్ న్యాచురల్. సో దట్స్ అబౌట్ ఇట్ గైస్. దిస్ వాజ్ మై స్కిన్ కేర్ రొటీన్ డ్యూరింగ్ ది డే.
సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్పాను, అండ్ ఇఫ్ దిస్ హెస్ హెల్ప్డ్ యూ ఇన్ ఎనీ విచ్ వే, ఐఎమ్ గ్లాడ్. If you like this video, please do not forget to like, share and subscribe my YouTube channel Chandana Segu. Malli ilanti oka manchi vlog tho me munduku vasta. Until then, take care. Bye bye. Love you all.